గట్కేసర్ మున్సిపాలిటీలోని సెయింట్ ఆంటోనీస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజానికి తోడ్పాటుగా దానం చేయడం మంచి లక్షణమని, అటువంటి దానాల్లో ప్రాణాలు కాపాడేంత శక్తివంతమైన రక్తదానం అత్యంత శక్తివంతమైందని, అనేక సంవత్సరాలుగా సమాజానికి తోడ్పాటు అందించేలా ముందుకు సాగుతున్న ఆంటోనీస్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జాంగీర్, పెద్దలు, యువత, పెద్దదాన దాతలు పాల్గొన్నారు. Ready? Select donation. I request ఈ ట్రస్ట్ అందరికీ ప్రత్యేకంగా నేను మరొకసారి మీకు అభినందన తెలియజేస్తూ, చాలామంది ఈరోజు బ్లడ్ డొనేషన్ అనగానే ఏదో మాకు సంబంధం లేదనే ఆలోచనతో ఉంటారు. ప్రతి ఒక్కరూ ఈరోజు బ్లడ్ డొనేషన్ గురించి చాలా వివరంగా చెప్పిండు. నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తాను. ఈరోజు చాలామంది మన తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా ఒక 100లో 7 కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఉంటున్నారు, 100లో 10 మంది క్యాన్సర్తో బాధపడుతున్నారు. అంటే ఎంతమందికి డిసీజ్ వస్తున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న పిల్లలకి, ఈరోజు పుట్టిన పిల్లలకి గుండె ఆపరేషన్స్, క్యాన్సర్స్, ఇట్లా అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా మనం బ్లడ్ ఇవ్వడం వల్ల, ఒక్కరు బ్లడ్ ఇస్తే దాదాపుగా 3 బతికించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుని అవగాహన పెంచుకొని, అంటే నాకు సంబంధం లేదని చెప్పి నేను ఇంటికాడనే ఉంటా, నాకు అవసరం లేదు కదా ఈరోజు అనే ఆలోచనతో ఉంటారు. బ్లడ్ ఇవ్వడం వల్ల మళ్ళీ మనకు అవసరం వచ్చినప్పుడు అదే వాళ్ళు రిటర్న్ మనకు బ్లడ్ అవసరం, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు రిటర్న్ మనకు బ్లడ్ ఇస్తారు. మనకు చుట్టాలకు, తెలిసిన వాళ్ళకు ఎవరైనా ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఇక్కడ డొనేషన్ ఇచ్చినప్పుడు 1 year 2 years ఎప్పుడు అవసరం వచ్చినా ఇస్తారు. దయచేసి బ్లడ్ డొనేషన్ క్యాంపుని, అంటే ఇక్కడ పెట్టినా కాకుండా ఎక్కడైనా సరే మనం బ్లడ్ ఇవ్వడం వల్ల ప్రాణాలు బతికించడం వల్ల అయితే మనం కూడా ఈ అవగాహన పెంచుకొని మనం ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఈ సొసైటీకి అవసరం వచ్చే కార్యక్రమాలు ఈరోజు తీసుకోవడం వల్ల ఒక మంచి గుర్తింపు, ఇతరులకు ఆదర్శంగా నిలిచే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఈరోజు చాలా స్కూల్స్ ఉంటాయి, అవి కమర్షియల్గా స్కూల్స్, కమర్షియల్గా జిమ్స్ ఉంటాయి, కానీ మనం ఏదైనా సొసైటీకి రిటర్న్ ఏదైనా హెల్ప్ చేయాలన్న ఆలోచనతో తక్కువ మంది ఉంటారు. మేము కూడా మా వంతు ప్రయత్నం ఇప్పుడు మా ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ప్రజల కోసమే తీసుకుంటాం. మేము ప్రతి ఒక్కటి ఏం తీసుకున్నా కూడా ఏదన్నా మా వంతు సహాయ సహకారాలు చేయాలని చెప్పి చేస్తూ ఉంటాం. అది కంటిన్యూ ఉంటూనే ఉంటుంది. అయినా సరే గట్కేసర్ ప్రాంతంలో మీరు ఇంకా కార్యక్రమాలు ఎప్పుడు తీసుకోవాలి, మేము ఎప్పుడు మీకు అండగా ఉంటాం. మీ స్కూలు అంటే పేద విద్యార్థుల కోసం మీరు కూడా కృషి చేస్తున్నారు కాబట్టి నేను ప్రత్యేకంగా మీకు స్కూల్ యాజమాన్యానికి అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఇన్వైట్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. స్టార్ట్. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ మున్సిపాలిటీలో సెయింట్ ఆంటోనీస్ స్కూల్ ఆధ్వర్యంలో, ముఖ్యంగా మెల్వెన్స్ జిమ్ మన యూత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా వారికి నేను వాళ్ళ ట్రస్ట్కు, వాళ్ళ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, నిజంగా గొప్ప కార్యక్రమం. చాలామంది ఈరోజు అనేక రకాల వ్యాధులతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇక్కడ చిన్నపిల్లల నుంచి అంటే ముసలి వాళ్ళ వరకు బ్లడ్ అవసరం ఉంటుంది. చాలామంది బ్లడ్ లేక చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో అంటే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ గతంలో కూడా 2 సార్లు తీసుకున్నారు. జార్జి గారికి ప్రత్యేకంగా మరొకసారి అభినందన తెలియజేస్తూ, ఒక బ్లడ్ ఇవ్వడం వల్ల చాలామంది జీవితాలను మనం కాపాడడం వల్ల అయితే, ఒక బ్లడ్ ఇవ్వడం వల్ల దాదాపు 3 జీవితాలు కాపాడడం వల్ల అవుతారు. కాబట్టి బ్లడ్ ఇచ్చే వాళ్ళందరూ కూడా 15 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు, హెల్దీగా ఉన్నవాళ్ళు బ్లడ్ ఇవ్వడం వల్ల అనేక మంది జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళు అవుతారు. కాబట్టి మనం అందరం ఈ కార్యక్రమాల్లో సొసైటీ మనకి ఏమి ఇచ్చిందని అనుకుంటా, మనం సొసైటీకి ఏమి ఇస్తున్నామని ఆలోచన ప్రతి ఒక్కరు ఉండాలి. ఈరోజు చాలామంది యువత కానీ చాలామంది ఈరోజు స్వార్థం పెరిగిపోయి నాకెందుకు లేని ఆలోచనతో ఉంటారు. అలాంటివి కాకుండా సెయింట్ ఆంటోనీస్ స్కూల్ వాళ్ళు ప్రతిసారి ఏదో ఒక కార్యక్రమం ద్వారా
తన విద్యార్థులకు అంటే అవగాహన కల్పించడమే కాకుండా విద్యార్థులకి ఈరోజు ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ చేయడం అయితే ఒక గొప్ప కార్యక్రమం. మనం ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నాం, అన్ని కార్యక్రమాలు అంటే సమాజ సేవ కోసం పనిచేయాలి. మనం అంటే పోయేటప్పుడు పుట్టినప్పుడు ఏం తీసుకోవాలి, పోయేటప్పుడు కూడా ఏం తీసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు సమాజ సేవలో కార్యక్రమాలు తమ దగ్గర ఉన్నది కొంతలో కొంత అయినా సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టి సమాజం కోసం పనిచేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని నన్ను ఇన్వైట్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తాను. Donating blood is a moral responsibility, and we, the St. Anthony's Share and Care Foundation and Wellness Fitness Gym, we come in an association and we donate blood every year. So this is the third donation camp we are having. So we thank all those who donated today. They are all heroes, and by donating blood, we are saving lives. Those who really need blood in the hospitals. So this blood will go for the children who are suffering with cancer in the cancer hospital. So I thank you all for coming, and I thank our ex-president, Mandal President, Mr. Sudarshan Reddy Garu, and Mr. Jangir for coming and attending the camp today. So thank you.